మళ్ళీ ఈ బడ్జెట్ని ఎంత మేరకు మేము ప్రాపర్ యూసేజ్ చేస్తున్నాం, ఎటువంటి కష్టాల్లో ఈరోజు స్కీమ్స్ ఇస్తున్నాం, ఎటువంటి కష్టాల్లోని సూపర్ 6 అన్నది మేము మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అది ప్రజలకు తెలియజేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈరోజు జిల్లాలకు ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ వేలో ప్రతి నియోజకవర్గానికి కూడా అందాలి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే కొంత బడ్జెట్లో మీకు తెలుసు స్టేట్ మన కంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది, కొంత సెంట్రల్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వీటి మధ్యలో జరిగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెంట్రల్ కంట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ వేలో యూసీసీ సబ్మిట్ చేయడం, మన స్టేట్ కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ఎక్కడైతే నియోజకవర్గాలకి కూడా ఈరోజు అలొకేషన్ జరిగింది. ఈరోజు మన బడ్జెట్ మొత్తం కనుక ఆ బుక్స్ కూడా మీ అందరికీ ఇస్తారు, ఒకసారి చూడండి. ఈరోజు జిల్లాకి సుమారుగా ఒక 3,000కి పైగా కోట్లు ఒక బడ్జెట్ అలొకేషన్ జరిగిందంటే అది ఏ డిపార్ట్మెంట్స్కి ఎంతెంత అలొకేట్ చేసామన్నది ఒక ఎత్తు. అట్ ద సేమ్ టైం అదే డిపార్ట్మెంట్లకి నియోజకవర్గ వారీగా ఎంతవరకు చేశారు. సో ఇదే మేము ఎక్సర్సైజ్ నియోజకవర్గాల్లో కూడా చేసుకుని ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత బడ్జెట్ అలొకేట్ చేశారో చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రయారిటీ బేస్ మీద ఈరోజు మేము ఖర్చు పెట్టే బాధ్యత కూడా మేము అందరం తీసుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులు, అఫీషియల్స్ అందరికీ కూడా బడ్జెట్ పట్ల అవగాహన ఉండాలి. బడ్జెట్లోని ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని అవుట్ రీచ్ కంపల్సరీగా ప్రజలకి చేరాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దానిలో భాగంగానే ఈరోజు డిపార్ట్మెంట్లో మన పెద్దలు బండారు చిన్నమూర్తి గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళ తాలూకా వ్యూస్ ఇచ్చి ద కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మనకి ఏదైతే అలొకేట్ అయిందో బడ్జెట్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా ప్రజలకు ఇచ్చే విధంగా ఉండాలి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకి మీ అందరికీ తెలుసు, అనకాపల్లి జిల్లాకు ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒక పక్క ఇండస్ట్రీ ఎంత తొందరగా డెవలప్ అవుతుందో అగ్రికల్చర్గా కూడా అంతే డెవలప్ అయిన ప్రాంతాలు ఉన్నాయి. మనకి హైవేకి ఇటుపక్క సీ కోస్ట్ వైపు అంతా ఇండస్ట్రీస్ డెవలప్ అయితే హైవేకి జస్ట్ మనకి రైట్ సైడ్ ఉన్న వే అంతా కూడా మొత్తం అగ్రికల్చర్ సైడ్కు మనకు ఉంది. సో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం కొంత పాటు, అనకాపల్లి కొంత పాటు, ఇవన్నీ అగ్రికల్చర్ బేస్ ఎక్కువ ఉన్నా. మా దగ్గరకు వచ్చేసరికి పైక్రోపేట, ఎలమంచిలికి ఇండస్ట్రియల్ బెల్ట్ ఉన్నా, ఆక్వా బెల్ట్ కూడా పైక్రోపేటకి ఇటువైపు ఉన్నప్పటికీ కూడా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా అనకాపల్లి జిల్లా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. దీనికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేదానికి బడ్జెట్ని ప్రతి ఒక్క ప్రజలకి కూడా తెలియజెప్పే విధంగా మేమందరం చేసుకునే దానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. దీనికి పత్రికా ముఖంగా మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి.